వెల్కమ్ టు MK7 టీవీ. మహేశ్వరం పట్టణంలోని శ్రీ శివగంగా రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయాన్ని కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి సందర్శించారు. త్వరలో జరగనున్న బ్రహ్మోత్సవాలు, మహాశివరాత్రి సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లని ప్రభుత్వం తరపున పరిశీలించారు. ఆలయ కమిటీ చైర్మన్ ఆలెకుమార్ ఆధ్వర్యంలో ఆలయం చుట్టూ సీసీ రోడ్డు నిర్మాణం సహా ఇతర నిర్మాణాలు చకచకా జరుగుతున్నాయని కేఎల్ఆర్ కొనియాడారు. ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తరపున SDF, దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి నిధుల్ని కిచ్చెన్నగారి సహకారంతో వచ్చాయని ఆలయ చైర్మన్ ఆలెకుమార్ తెలిపారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకల ఏర్పాట్లు చేయాలని లక్ష్మారెడ్డి పలు సూచనలు చేశారు. ఆలయ ప్రాంగణంలో ఉండే అయ్యప్ప భక్తులకు కొత్త సన్నిధానం కట్టుకునేందుకు సహకరిస్తానని కేఎల్ఆర్ హామీనిచ్చారు. బ్రహ్మోత్సవాల కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేయవలసిందిగా కమిటీ సభ్యులకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఒక గొప్ప పుణ్యక్షేత్రం, ఎంతోమంది వేల మంది ఇక్కడికి భక్తులు వస్తారు కనుక ఆ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆర్గనైజ్ చేయవలసిందిగా ప్రభుత్వ అధికారులను మరియు కమిటీ సభ్యులకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ టెంపుల్కు కావాల్సిన రోడ్లు ప్రభుత్వం తరఫున వేయటం జరిగింది. అదేవిధంగా ఎంట్రెన్స్లో కూడా పార్కింగ్ స్థల ప్రాబ్లంను కూడా ఎలిమినేట్ చేయటం జరిగింది. ఏదైతే అయ్యప్పల టెంపుల్ ఇక్కడ కట్టుకోవాలనుకున్నారో వాళ్ళకు ఆల్టర్నేటివ్గా వేరే దగ్గర జాగిచ్చి ఇక్కడ ఈ టెంపుల్కి ఎలాంటి అడ్డంకులు ఉండకుండా అరేంజ్మెంట్లు చేయటం జరిగింది. ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహకారం ఉంటుంది కనుక ఈ ప్రోగ్రాంలన్నీ ఘనంగా చేపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా గ్రామ డెవలప్మెంట్కు దగ్గరగా 70 లక్షల రూపాయలు కొత్తగా శాంక్షన్ చేయడం జరిగింది కనుక అభివృద్ధి కార్యక్రమాలలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా పార్టిసిపేట్ చేసి అది విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను.